దేవునికి స్తోత్రం. ఈ దిన మహామహుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. కీర్తన గ్రంథం 18:1. ప్రియా మహామహుడైన దేవదేవుడైన సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువారి బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు మహామహుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, ఆది సంభూతుడు. ఆయనే మహిమాస్వరూపుడు. ఆయన యొక్క మహాబలాన్ని మనం పొంది అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలతో మనం ముందుకెళ్ళాలి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. మన అంతరంగ పురుషునిలో బలము, శక్తియు పొందుటకు ఏకాంత ప్రార్థన ఎంతో అవసరం. జయముగల దేవుని బిడ్డలారా, ఎంతగా మనం దేవుని సన్నిధిలో వేచి ఉన్నామో అంతగా శక్తిని పొందుదాం. నేడు చాలామంది ఆత్మవరములు గల సేవకుల చేత ప్రార్థన చేయించుకుంటే చాలని తలంచుచున్నారు. వారు శిరసపై చేతులు ఉంచిన వెంటనే దైవశక్తి దిగువచ్చును, ఆత్మవరములు లభించును అని నమ్ముచున్నారు. అది నిజమే. అపోస్తులుడైన పౌలు చేతులుంచినప్పుడు చాలామంది అభిషేకం పొందారు. అయితే పొందిన బలమును, అభిషేకమును కాపాడుకుంటకు ఏకాంత ప్రార్థన అవసరం, చాలా అవసరం. ఏకాంత ప్రార్థన ద్వారా మాత్రమే సర్వశక్తిమంతుడైన దేవదేవుడు మనకిచ్చిన అభిషేకంతో మనం నింపబడగలదు. మీరు పరిశుద్ధ జీవితం జీవించడానికి ప్రభుతో మీరు కొనసాగాలి. మీరు పరిశుద్ధుల జీవితమును పరిశీలించి చూడండి దేవుని బిడ్డలారా. వారు ఏకాంతముగా దేవునితో సంభాషించి ప్రార్థనలో పోరాడి బలమును, శక్తిని పొందారు. నేను తెల్లవారుజామున 2 గంటలు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించని పక్షమున అపవాది నన్ను జయించున్నాడు అని ఆనాడు మార్టిన్ లూథర్ చెప్పాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుని శక్తితో మనం నింపబడగలుగుతాం. దేవదేవుని యొక్క శాశ్వత కృపతో మనం బలం పొందుతాం. దేవుని యొక్క శక్తివంతమైనటువంటి కార్యాభివృద్ధి మనం పొందాలి. మనం దేవుడి సన్నిధిలో వేకుని లేచి ప్రార్థించినప్పుడు దేవదేవుడు తన యొక్క అధికారాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. జయముగల దేవుని బిడ్డ, నీ ఉదయకాలమున ప్రార్థించినడలా పరిశుద్ధాత్మ శక్తి నిన్ను నింపుచూ ఉండును. నీవు బలంపై బలమును పొందుతావు. ప్రభు కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురులని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, మనం నానాటికి బలాభివృద్ధి నొందుచూ ప్రయాణం చేయడానికి దేవుని యొక్క శక్తితో మనం నింపబడాలి. దేవదేవుడైన యెహోవా నామానికి మహిమార్థంగా యెహోవా దేవుని యొక్క శక్తివంతమైనటువంటి కార్యాభిని మనం పొందటానికి ఆ జీవాధిపతి అనే దేవుని మనం ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వెలుగుని మనం పొందుతాం. దేవుని ద్వారా మాత్రమే ఈ లోకాన్ని మనం జయించగలుగుతాం. సర్వశక్తిమంతుడైన దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప ద్వారా మనకి జయము, విజయము, ఆనందం, ఆదరణ, సంరక్షణ కలుగుచున్నది. కనుక దేవదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాన్ని పొందాం. దేవుడితో కొనసాగుదాం. మనసారా ఆయన స్తుతిందాం, ప్రార్థిందాం. ఆయన యొక్క ఉన్నతమైన కార్యాభివృద్ధి పొందడానికి ఆయన యొక్క బంగారు పాదపదముల చెంతకు చేర్చబడి ఆయనకి ప్రార్థన చేసి ఆయన యొక్క గొప్ప కార్యాభివృద్ధిని మనం పొందాం. ప్రభు కృప మీతో నాతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ మహామహుడువైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామమున పరిపూర్ణమైనటువంటి మీ కార్యాభిని మీ బిడ్డలను మాకు దయచేయండి. శత్రు బలవంతులు మాకు విజయాన్ని దయచేయండి. సాతాను బంధకాలను తెంచి, సాతాను కట్టులనిపి, సాతాను ప్రయత్నం రద్దుపరిచి, సాతానుకి సిగ్గు కలుగుటట్టుగా నీ పిల్లలుగా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచిన దేవా, మీ పక్షంగా మేమున్నా, మా పక్షాన్ని మీరుండి మీ ఆత్మకార్యం జరిగించి మీ ఆత్మాభిషేకం దయచేసి ఏదైనా ఈ వాగ్దానం చేత యెహోవా నా బలమా, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము గనక మీ యొక్క అద్భుతమైన కార్యాభివృద్ధిని మా పట్ల జరిగించమని యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. జయముగల దేవదేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ఇంతవరకు ఒకవేళ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిదినం ఈ యొక్క వాక్యాన్ని అనేకులకి షేర్ చేయండి. ప్రభు కృప మీతో నిల్చుండుగాక.